రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కోనసీమ జిల్లా రావులపాలెం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1,40,00,000 రూపాయలతో నిర్మించే 2 రహదారులకు శంకుస్థాపన చేసిన ఆయన 12 లక్షలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 1,00,00,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రం ఉందని విమర్శలు చేశారు. గత వైసీపీ దుర్మార్గ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనుకబడిందని మంత్రి కొండపల్లి మండిపడ్డారు. బాబాయ్ గారు ఎమ్మెల్యే చేశారు. ఈరోజు నేను ప్రజాసేవలో వచ్చాను. చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే మన ప్రాంత అభివృద్ధికి మన రోడ్లు కట్టుకున్నాము, అలాగే ఎలక్ట్రిసిటీ బాగా చేసుకున్నాము, ఇంట్లో కరెంట్ వచ్చింది, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకున్నాము, మన ఇంటికి మన పొలాలకి సాగునీరు వస్తుంది, డ్రింకింగ్ వాటర్ కోసం ఇంటి కుళాయిలు వేసుకున్నాము, ఆరోగ్యం కోసం హాస్పిటల్ కట్టుకున్నాము, మెరుగైనటువంటి జీవన విధానం కోసం అన్ని రకాలుగా అన్నీ చేసుకుంటున్నాము. స్కూల్స్ కూడా ప్రభుత్వ స్కూల్స్ కట్టింది, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, కళాశాలలు కట్టుకున్నాము, అన్నీ చేస్తున్నాం. అయితే సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజానీకానికి ఏం చేయాలి, ఇంకా ప్రజలకు ఇంకేం చేయొచ్చు, డెవలప్మెంట్ యాక్ట్స్ చేస్తున్నాము, సంక్షేమ కార్యక్రమాల కింద మనం పెన్షన్ అవ్వచ్చు, స్త్రీశక్తి అవ్వచ్చు, దీపం పథకం అవ్వచ్చు, లేదా మనం చూసుకున్నట్టు అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు, అన్ని వేళలా కూడా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నాం. అయితే మనం ఇంకేం చేయొచ్చు, మన రాష్ట్ర ప్రగతికి మనం ముందు వెళ్ళాలంటే ఇంకేం చేస్తే బాగుంటుందని ఆయన అనేక సార్లు ఆయన దేనికంటే ఆయనకున్నటువంటి అనుభవంలో ఒక కొత్త ఒరవడి ఈరోజు తీసుకొస్తున్నారు. గతంలో ఒక గ్రామానికి వెళ్తే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అటు అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు. గ్రామంలో ఒక 1000 మంది ఉంటే ఒక 200 మంది చదువుకున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్స్ ఉన్నారు. 10వ తరగతి స్కూల్లో గ్రామంలో ఉన్న స్కూల్ 10 వరకు ఉంటే 10 ఆపిస్తారు, 12 వరకు ఉంటే 12 ఆపిస్తారు. అప్పుడు 95లో ఆయన వచ్చిన తర్వాత చాలామందిని ఇంజనీర్ల కింద తయారు చేసి ప్రపంచం అంతా కూడా తీసుకెళ్లారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరు చూసుకుంటే ప్రతి గ్రామం విషయం అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రకంగా ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్నాను, పక్క రాష్ట్రాలకు వెళ్ళా ఎక్కడికి వెళ్ళా కూడా మనకున్నటువంటి ఒరవడి పక్క రాష్ట్రాల్లో లేదు. ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని కూడా కిందకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నాం, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో యువతకి అవకాశాలన్నీ కూడా మనకి హైదరాబాద్లో ఉండిపోయి మన యువతకి అవకాశాలు రావాలనేది మా యువ నాయకులు నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు. ఆయన యువగలంలో ఆయన ఒకటే ఆలోచన చేశారు, ఖచ్చితంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన ఆయనకు ఉంది. ఆ ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా అది స్వయం ఉపాధి అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగాలని రావచ్చు. అందులో ప్రధానంగా ఎంఎస్ఎంఈ కూడా ఒక పెద్ద క్లస్టర్ కింద మేము ఒక వర్టికల్ కింద మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఎంఎస్ఎంఈలో ఎవరైనా ఇండస్ట్రీ పెడితే ₹1 కోటి పెట్టుబడికి కనీసం 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే దశ ఉంటుంది. అదే లార్జ్ ఇండస్ట్రీస్లో ₹1 కోటి ఒక ఉద్యోగం వస్తుంది. సో అందుకే ఈరోజు ఎంఎస్ఎంఈ సెక్టర్లో కూడా అనేక విధానాలు కూడా ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు బ్యాంకర్స్ చాలా సింప్లిఫైడ్గా లోనింగ్ సిస్టమ్ ఇస్తున్నారు, ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాలసీస్ కూడా చాలా ఎంఎస్ఎంఈకి ప్రోత్సహించేలాగా ఉంది. ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ కూడా గత సంవత్సరంలో కూడా సుమారు ₹500 కోట్ల ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకొక 500 కోట్లు కూడా ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్కి ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో అన్ని వర్టికల్స్లో చేసేటట్టు ఇది ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు డిపార్ట్మెంట్ రీఅలైన్మెంట్ చేస్తుందన్న విషయం కూడా తెలియజేసుకుంటూ మరొక విషయం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ప్రజలందరూ కూడా గమనించాలి, వాళ్ళు
చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అసత్యపూర్వమైన ఆరోపణలు అవన్నీ కూడా ఈరోజు డిఎస్సి గురించి ఈరోజు ఎంతోమంది, నేను మా నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఎంతోమంది యువత డిఎస్సి కోసం ఎదురుచూపులు చూసేవారు. ఈరోజు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 16,000 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేసి ఎక్కడో ఏదో తప్పుదం జరిగిందని లేనిపోయిన ఆరోపణలు చేయడం జరుగుతుంది. నిన్న డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎవరైతే మాకు అన్యాయం జరిగింది అన్నారో వాళ్ళు ఈచ్ కేస్ స్టడీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పలానా వ్యక్తి ఇక్కడ మాట్లాడాడు, నిజంగా అబ్బాయికి ఎందుకు రాలేదని కూడా విశ్లేషణ చేసి చూపించడం కూడా జరిగింది. అలాగే రిపోర్ట్ ర్యాంకింగ్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా ఈరోజు డిస్ప్లేలో పెట్టి ఎక్కడా కూడా సత్యదూరం అనేది అనవసరం, తప్ప అనేది విషయం ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి సర్టిఫికేట్ కూడా డిస్ప్లేలో పెట్టి ఏ క్వశ్చన్ అయినా వేయచ్చు అనే విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్తుందంటే అది ఎంతవరకు మీరు ఆరోపణ చేస్తున్నారనే విషయం కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష నాయకులు కేవలంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి సందేహాలు క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పెడుతున్నారు. అది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలనే విషయం కూడా మీరు గమనించి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశంలో ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు ఏదో బటన్ నొక్కితే ప్రజలందరూ నాతో ఉంటారన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా చెప్పండి, మీ గ్రామాల్లో ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి గత గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోయింది? మీకు ఈరోజు ఈ రావులపాలెంలో ఒక 2 రోడ్స్ నేను ఇనాగ్రేట్ చేశాను. ఆ వీధిలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారిని అప్రిషియేట్ చేస్తుంటే నిజంగా ఎందుకు చేయలేకపోయారు? ఇంత డెన్సిటీ పాపులేషన్ ఉంటే రావులపాలెంలో ఒక బురద రోడ్ ఇంకా ఎందుకు ఉండాల్సిన పరిస్థితి గత గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లే అది జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు, గవర్నమెంట్ పాలసీ విధానం చెప్పడంలో కానీ, అవకాశాలు చెప్పడంలో కానీ, టెక్నాలజీ చెప్పడంలో కానీ ఒక వ్యవస్థ ఉండాలని ఒక హెల్ప్ డెస్క్ కూడా క్రియేట్ చేసి ఒక 2 ఎంప్లాయీస్ని పెట్టి ఎవరు ఏ ఐడియాతో వచ్చినా వాళ్ళకి బ్యాంక్ లోన్ కల్పించాలన్నా, డిపిఆర్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే గవర్నమెంట్ పాలసీలో వాళ్ళు అడాప్ట్ చేయాలన్నా కూడా ఒక హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ రావాలని చెప్పి ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. కొత్త ఆలోచన, డెఫినెట్గా అలాంటి ఆలోచన చేస్తే ఖచ్చితంగా